హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ప్రోటీన్స్ రిచ్గా ఉండే మిల్ మేకర్ని ఇలా మరిగే నీటిలో వేసి చూడండి. చాలాసార్లు మీరు కర్రీ చేసి ఉంటారు, కానీ ఈరోజు వీడియోలో మనం కర్రీ కాకుండా చాలా డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఇక్కడ 1 కప్పు మిల్ మేకర్ తీసుకుంటున్నాను. ఈ మిల్ మేకర్ చిన్నవైనా పర్లేదు, పెద్దవైనా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని దానిలో 1/2 లీటర్ నీళ్లు వేసుకోండి. 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అంతా కలిపేసుకొని ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. నీళ్లు మరిగిన తర్వాత మనం తీసుకున్న మిల్ మేకర్ని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి చల్లారనివ్వండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచినట్లయితే చల్లారిపోతాయి. ఇక్కడ మనకి మిల్ మేకర్ కూడా చక్కగా మెత్తగా అవుద్ది. ఈలోపు ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ తీసుకోవాలి, సూజీ రవ్వ. ఈ ఉప్మా రవ్వ సన్నదైనా పర్లేదు, లావుగున్నదైనా పర్లేదు. ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోండి. ఇప్పుడు ఈ రవ్వ పెరుగు రెండు కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇక్కడ పెరుగు పుల్లటి తీసుకున్నా పర్లేదు, నార్మల్ తీసుకున్నా పర్లేదు. మొత్తం కలుపుకున్న తర్వాత 1/2 కప్పు నీళ్లు వేసుకొని మళ్ళీ దీన్ని బాగా కలుపుకోండి. అయితే ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ ఇలా అయ్యే వరకు కలుపుకోండి. ఒకవేళ నీళ్లు తక్కువైతే వేసుకోండి. నెక్స్ట్ క్యారెట్ ఒకటి తురిమి ఈ క్యారెట్ని కూడా వేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా తీసుకొని ఫ్రెష్ కొత్తిమీర తీసుకోవాలి, ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఇక్కడ కావాలనుకుంటే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. ఇది నానేలోపు దీనికి కావాల్సిన పొడి తయారు చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇది సుమారుగా 50 గ్రాములు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ శనగపప్పును మనం దోరగా వేయించేసుకోవాలి. దోరగా వేయించిన తర్వాత ఇప్పుడు చూడండి, మనకి వేయించిన తర్వాత ఈ కలర్ వచ్చేయాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం 1 కప్పు వరకు మినపప్పు తీసేసుకుందాం. మినపప్పు తీసుకొని ఈ మినపప్పును కూడా మనం దోరగా వేయించుకోవాలి. శనగపప్పు ఎంత కప్పు తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలి. క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి. మనం చెప్పిన విధంగా కొలతలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మినపప్పు వేగిపోయింది కదా, ఇలాగా మినపప్పు వేగిన తర్వాత దీనిలో 1/2 కప్పు వరకు మనం నువ్వులు తీసుకోవాలి. నువ్వుపప్పు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఇప్పుడు ఈ నువ్వుపప్పు వేసిన తర్వాత దీన్ని కూడా దోరగా వేయించుకోండి. నువ్వుపప్పు వేయడం వల్ల కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పొడి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నువ్వులను మాత్రం స్కిప్ చేయకుండా తీసుకోండి. ఇప్పుడు వీటిని కూడా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే పాన్లో పొయ్యి మీద పెట్టేసుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను సగం, నార్మల్ ఎండుమిరపకాయలు సగం వేసుకుంటున్నాను. లేదనుకుంటే మొత్తం అంతా కూడా నార్మల్ ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకున్నాను. సుమారుగా ఇవి 16 నుండి 18 ఉండేలాగా చూసుకొని వీటిని 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు వేసేసుకోవాలి. మరీ ఎక్కువ కరివేపాకు వేసుకున్నా కూడా ఫ్లేవర్ అంతా మనకి కరివేపాకు వాసన వస్తుంది. మరీ ఎక్కువ వేసుకోకుండా 2 రెమ్మలు వేసుకొని వీటిని దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి. ఇక్కడ మన పాన్ వేడికే జీలకర్ర వేగిపోద్ది. ఇప్పుడు ఈ జీలకర్రను కూడా అదే ప్లేట్లో వేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో వేయించుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ బరకగా చేసుకోండి. ఇలాగా మనం బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా నువ్వులు, శనగపప్పు, మినప్పప్పు, వీటినన్నిటినీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఇక్కడ పొడి అనేది మెత్తగా ఉండకూడదు, అసలు కొంచెం బరకగా ఉంటేనే తినేటప్పుడు మనకి పంటికి తగులుతూ ఉంటుంది. మరి మెత్తగా చేసుకున్నట్లయితే కనుక అంత టేస్ట్ రాదు. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మిక్సీ చేసేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి, పొడి అనేది రెడీ అయిపోయింది మనకి. ఈ పొడిని మనం ఒక బౌల్లో కానీ లేదంటే గాజు సీసాలో వేసుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నీళ్ళు చల్లారిపోయాయి. ఇక్కడ మిల్ మేకర్ కూడా నీళ్ళన్నీ పీల్చేసుకొని మెత్తగా అయ్యాయి చూడండి. ఇప్పుడు వీటిని అన్నిటిని గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. మొత్తం అంతా పిండుకున్న తర్వాత చూడండి ఈ నీళ్ళల్లో ఎంత డస్ట్ వచ్చిందో. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ మిల్ మేకర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మెత్తగా ఉండాలి. అలా అని మరీ మెత్తగా అయితే అవ్వదు, మనకి మిల్ మేకర్ ఇలాగా పేస్ట్ లాగా అవ్వాలి. నీళ్ళు ఏమి యాడ్ చేయనవసరం లేదు, అలానే వేసుకున్నట్లయితే మనకి ఇలాగ అయిపోద్ది.
ఇప్పుడు మనం రవ్వ కలిపి ఉంచుకున్నాం కదా, ఆ రవ్వను ఒకసారి కలిపేసుకొని ఈ మిల్ మేకర్ పేస్ట్ని దానిలో వేసేసుకోండి. ఒకవేళ నీళ్లు వేసుకొని మిక్సీ చేసామనుకోండి పలచగా అయిపోద్ది, కాబట్టి నీళ్లు వేయకుండానే మిక్సీ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. దానిలో 1 స్పూన్ నూనె వేసుకొని దానిలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఆవాలు జీలకర్ర రెండు కూడా 2 నిమిషాలు చిట్పట్టన్న తర్వాత 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. తర్వాత అల్లం చిన్న ముక్క తీసుకొని తురిమి వేసుకోండి, ముక్కల కింద కాకుండా. ఇలా తురమడం వల్ల నోటికి తగిలేటప్పుడు తీసేయకుండా మనం పేస్ట్ చేసినట్టుగా మొత్తం అంతా కలిసిపోద్ది. ఇప్పుడు అల్లం అంతా కూడా బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత కరివేపాకు 1 రమ్మ తీసుకొని దాన్ని కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా వేయించేసుకోండి. ఇది వేగిన తర్వాత ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్న పిండిలో ఇవన్నీ కూడా వేసి కలిపేసుకోండి. పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా ముక్కలో వేసినట్లయితే నోటికి తగిలి పిల్లలు పక్కకు తీస్తారు. ఇలా వేయించినట్లయితే ఎక్కువ కారం అనిపించదు. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని దీనిలో టైం ఉన్న వాళ్ళైతే 1 గంట నానబెట్టుకోండి. టైం లేని వాళ్ళైతే వంట సోడా కానీ ఈనో కానీ ఉంటే వేసుకోండి. ఈనో వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నట్లయితే చక్కగా పొంగుతుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇక్కడ మనకి బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి 1 పావు కప్పు వరకు నీళ్లు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. పిండి మనం కలుపుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర రేకు పెట్టుకొని దానికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. ఇక్కడ నేను అరిటాకు ముక్కలు వేసుకుంటున్నాను. నా ఇడ్లీ పాత్ర రేక్కి చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటుంది కాబట్టి పెట్టుకుంటున్నాను, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు తయారు చేసుకున్న బ్యాటర్ని ఇడ్లీలా పెట్టేసుకోండి. ఇది మాత్రం కంపల్సరీ, ఈ బ్యాటర్ అనేది ఇలాగే ఉండాలి. మరీ పలచగా అయితే అస్సలు ఉండకూడదు. పలచగా ఉన్నట్లయితే మనకి అంత బాగా రాదనమాట, చేతికి అంటుకుపోద్ది. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని 1 గ్లాస్ నీళ్లు వేసుకొని నీళ్లు మరిగిన తర్వాత ఈ రేకు పెట్టేసుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చేతితో పట్టుకుంటే మనకి చేతికి అంటుకోకూడదు. ఇప్పుడు మనకి ఇడ్లీ ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచి 2 నిమిషాల తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం దీని ప్లేట్లోకి తీసుకున్నట్లయితే మనకి ఇవి స్పాంజీగా వస్తాయి, లేదంటే మనకి చేతికి అంటుకుపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం వేసుకున్న అరిటాకుని మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసుకోండి. అన్నిటికీ కూడా చాలా సింపుల్గా మనం హెల్తీ అయిన ఇడ్లీలు తయారు చేసుకున్నాం. చాలామంది ఇడ్లీ పిండి లేదు అంటూ ఉంటారు కదా, ఇలాగ డిఫరెంట్గా చేసి చూడండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు వీటినన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, చేతితో పట్టుకుంటేనే మనకి స్పాంజ్లా కనిపిస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడిని వేసేసుకోండి. దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఆహా అనాల్సిందే. లేదు చట్నీతో తింటామనుకున్న వాళ్ళు చట్నీ వేసుకోవచ్చు, లేదంటే చట్నీ పొడి 2 లేకపోయినా కూడా అలానే తినేవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.